హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ స్వాతి. ఇక్కడ ఊరెళ్ళాం కదండి, అక్కడ నేను అమ్మ వెళ్ళి సపోటా హార్వెస్ట్ చేసాం మా ఫామ్లో. మనకి సపోటా మాంగుతుంది, ఇంకా మనం తినడానికి రెడీ అవుతుంది అని ఎలా అర్థమవుతుందంటే, సపోటా కట్ చేసి అది అలా రబ్ చేసి చూస్తే మీకు అక్కడ గోల్డ్ కలర్లో కనిపించింది అంటే అది ఇంకా రైప్ అవడానికి రెడీగా ఉందని అర్థం. గ్రీన్ కలర్లో ఉంది అంటే ఇంకా అది మాగదు, పాడైపోతుంది అని అర్థం కట్ చేస్తే అలాంటి కాయలు. సో ఈ ఒక్క చెట్టుకే చూసారా, చాలా చాలా కాయలు ఉన్నాయి. మేము అర్లీగా వెళ్ళాము, ఇంకా 10-15 డేస్ తర్వాత వెళ్తే చెట్లో కాయలన్నీ మగ్గేవేమో. ఇప్పుడు చాలా తక్కువ దొరికాయి. సో కట్ చేసేటప్పుడు పాలు కారుతుంది కదా, ఆ పాలు మీద పడకుండా చూసుకోండి. ఆ పాలు కింద జస్ట్ కాయని రివర్స్లో పెడితే పాలంతా భూమిలోకి వెళ్ళిపోతుంది, మళ్ళీ కాయలు కలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఒక బుట్ట కాయలు కట్ చేసామండి. అది ఎన్ని రైప్ అవుతాయో ఎన్ని పాడవుతాయో తెలీదు, చూద్దాం నెక్స్ట్ వీడియోస్లో. ఇఫ్ యూ లైక్ మై వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.